ఏంటమ్మా? ఏంట్రా అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నేను పిలిచినా పలకలేనంత పరధ్యానంగా ఉన్నావంటే నీ మనసులో ఏదో ఉన్నట్టు, దాని గురించి ఏదో ఆలోచిస్తున్నట్టు. దేని గురించి ఆలోచిస్తున్నావు నాన్నా? ఆ ఆకాశాన్ని చూసావా అమ్మా? నిజానికి ఆకాశంలో ఆ చుక్కలు చంద్రుడు మనకి చాలా దూరంగా ఉంటాయి, కానీ మెరుస్తూ కనిపిస్తాయి. మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. కొంతమంది మనుషులు వాళ్ళ ఆలోచనలు కూడా అంతేనమ్మా. మనం దూరంగా విసిరి పారేశాం అనుకుంటాం, కానీ ఒక్కోసారి మన మనసుకి దగ్గరగా వచ్చి మన మనసుని ఇబ్బంది పెడుతూ ఉంటాయమ్మా. అవునరా, కొంతమంది మనుషులు జ్ఞాపకాలు మన మనసు నుంచి అంత సులువుగా పోవురా. వెళ్ళిపోయే వరకు మన మనసులో కాస్త కలవరం తప్పదురా. మరుపు అనేది మనిషికి చాలా సహజం అంటారు కదమ్మా, కానీ ఒక్కొక్కసారి ఆ మరుపు రావడానికి కూడా సమయం పడుతుందనుకుంటా. సహజంగా రావాల్సిన మరుపు ఎంతో కష్టపడితే కానీ రాదనుకుంటా. నువ్వు చెప్పింది నిజమే. ఒక్కొక్కసారి ఆ మరుపు రావడానికి టైం పడుతుంది. అలా అని మన మనసుకి నచ్చని ఆలోచనలతో మనం కుస్తీ పడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. వాటిని దూరంగా నెట్టేయడానికి మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. దానికోసం ఏం చెయ్యాలో తెలియకే ఇలా ఒంటరిగా కూర్చొని ఆకాశంలో ఉన్న శూన్యం వైపు చూస్తున్నాను.